ఒక్కోసారి పిల్లలు ఒకే మాటని పదే పదే చెప్పడం, అదే పదాన్ని ఎంత వద్దన్నా అలా పలుకుతూ ఉంటారు. దానికి సాధారణంగా ఉండే కారణాలేంటంటే, మాటలు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు జనరల్‌గా పిల్లలు కొత్త పదాలను నేర్చుకుంటారు కాబట్టి, అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒకే మాటని పదే పదే చెప్తూ ఉంటారు. అలానే వాళ్ళు ఆనందంగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా ఆ విషయాన్ని బయటికి చెప్పడం కోసం ఆ మాట నచ్చితే దాన్ని తిరిగి చెబుతూ ఉంటారనమాట. ఈవెన్ అటెన్షన్ తీసుకోవడానికి అమ్మానాన్నల దగ్గర లేదా దగ్గరున్నోళ్ళ దగ్గర అటెన్షన్ తీసుకోవడానికి, తన వైపు తిప్పుకోవడానికి అదే పదాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మెదడు ప్రాక్టీస్ కోసం పిల్లలు మెదడు భాష నేర్చుకునే సమయంలో ఆ పదాలని రిపీట్ చేయడం ద్వారా ప్రాక్టీస్ అవుతుందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఆ పదాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఇది డేంజర్. ఎలా అంటే ఎప్పుడైనా మనతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఉండినా లేదా వేరే పిల్లలతో కలవకపోయినా, కొన్నిసార్లు మాటలకి స్పందించకపోయినా అప్పుడు స్పీచ్ థెరపీకి గానీ ఎవరైనా డాక్టర్‌ని రీచ్ అవ్వాలి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే మాత్రం వాళ్ళు ఒక పదాన్ని రిపీట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు అనే పదాన్ని పదే పదే చెప్తే దాన్ని మనం ఒక వాక్యంగా మార్చాలి. పచ్చ కారు, ఎరుపు కారు అని చెప్పి మారుస్తూ వాళ్ళ చేత అనిపించాలి. లేదంటే వాళ్ళ చేత ఏదైనా వాక్యాన్ని పలికించడానికి ట్రై చేయాలి. లేదా ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తూ దాన్ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయంటే స్క్రీన్ టైం ఎక్కువైనప్పుడు జనరల్‌గా టీవీకి, మొబైల్‌కి అడిక్ట్ అయితే ఇలా జరుగుతుంటాయని చెప్పి చెప్తుంటారు. అలానే సోషల్ ఇంటరాక్షన్ అంటే పిల్లలతో బయట ఆడించడం, లేదని ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడించడం అలా చేస్తుంటే అలాంటప్పుడు పదాలను రిపీట్ చేయడం అనేది తగ్గుతదనమాట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్.